श्री विजयपुरम जल आपूर्ति विभाग की ओर से हम लोग आपके पास आए हुए हैं। इसलिए आए हैं कि जल के बचाने के छोटे छोटे उपाय बताएंगे, उसे अपने दैनिक जीवन में अमल करेंगे और पानी बचाने में आप और हम मिलकर मदद करें। भाइयों और बहनों, जल ही जीवन है, सभी को मालूम है, लेकिन हम लोग हमारे जीवन को ही बर्बाद कर देंगे। जल बचाना अनिवार्य है, क्योंकि जल है तो कल है। यदि हमको कल अच्छा से देखना है, कल को भविष्य अच्छे से बनाना है, तो आज ही जल को बचाना होगा। जल से संबंधित छोटे छोटे उपाय आप लोग को बताएंगे, इसे अपने दैनिक रोज़मर्रा की ज़िंदगी में अवश्य अमल करेंगे। जैसे आप लोग घर में टूथब्रश करते रहेंगे तो उस समय नल बंद करके रखे रहना चाहिए। ऐसे में पानी की बचत बहुत होता है। और यदि आप लोग नहा रहे हैं, नहाते समय शावर का उपयोग नहीं करना चाहिए। शावर का उपयोग नहीं करने पर पानी की बचत होता है। उसके बजाय आप बाल्टी में पानी भर दीजिए और बाल्टी में भर के पानी नहाने के लिए उपयोग में डालिए। और आप शेविंग करते हैं, यदि कोई व्यक्ति शेविंग कर रहा है तो उस समय नल बंद करके रखे रहना चाहिए। यदि आप लोग कपड़ा धो रहे हैं तो उसमें उपयोग में लाया हुआ पानी को वाहनों को साफ सफाई के लिए उपयोग कर सकते हैं। यदि फल है, सब्जियां, ये सब धो रहे हैं तो उसमें उपयोग किया गया पानी को आप लोग पेड़ पौधों में डालकर पानी की बचत कर सकते हैं। और हर घर में रेन वाटर हार्वेस्टिंग का उपयोग ज़रूर अवश्य में लाना चाहिए। इससे पानी का अत्यधिक बजट में मदद होता है। इसी के साथ में रामाराव जी तेलुगु में बोलेंगे, आप लोग अवश्य सुनिए। धन्यवाद। ఈరోజు ముఖ్యంగా మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నగరపాలిక పరిషత్ శ్రీ విజయపురం అంటే మన పోపులర్లు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి మనము నీటిని ఉపయోగించుకునే విధానాన్ని మనము తక్కువ నీటిని ఉపయోగించుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు ఎండలు మొదలైన నుండి మీకు అందరికీ తెలుసు నీటి కొరత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా మన యొక్క దీవుల్లో వర్షపాతం వల్లనే మనము నీటిని ఆదా చేసుకోగలము. వర్షము ఉన్నంత వరకు మనకి ఏ ఇబ్బంది లేదండి, మనకు నీరు ఉంది అనే ఒక అవకాశం ఉంటుంది. మనం నీటిని ఉపయోగించుకోవడానికి మనకు కావాల్సినంత నీరు కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఎండలు వచ్చాయి కాబట్టి మనము నీటిని వీలైనంత వరకు పొదుపు చేయాలి. మన అవసరానికి మించి ఎక్కువగా వాడకూడదు. ఆ విషయం బట్టే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నీటిని దురుపయోగం చేయకుండా మన అవసరాలను బట్టి వీలైనంత వరకు తక్కువ నీటిని ఉపయోగించి మీరు నిత్యము రోజువారీ వాడే వస్తువులు అంటే కాయగూరలు, తర్వాత మనము బ్రష్ చేసేటప్పుడు స్నానానికి ఇలాంటివన్నీ కొన్ని దగ్గరలో మనం ఏంటంటే ట్యాప్ అనేది విప్పేసి మనం విడిచిపెట్టేసి మనము బ్రష్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటాము. రెండోది కూరగాయలు అన్నీ తరిగేటప్పుడు ఆ నీటిని మనం అలా పారిపోయకుండా మొక్కలకు కానీ ఇతర వేరే దీనికి ఉపయోగించుకోవచ్చు. అలాగే బట్టలు ఉతికేటప్పుడు కూడా ఆ నీటిని కూడా మనము బయట అలాగ వేయకుండా మనకు మొక్కలకు కానీ ఇలాంటివన్నీ మనము ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకి ఇంటి ఎదురుగా కొన్ని మొక్కలు ఉంటాయి, మనకు మొక్కలు కూడా అవసరమే. కాబట్టి నీటిని మనము వీలైనంత వరకు మన ప్రస్తుత ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనము ఉపయోగించుకోవాలి. దీని గురించి మన యొక్క మున్సిపల్ బోర్డు నగరపాలిక పరిషత్ వీలైనంత వరకు ప్రజలకు తెలియజేయమని, నీటిని దురుపయోగం చేయకుండా తక్కువ నీటిని ఉపయోగించి మీరు రానున్న భవిష్యత్ కాలంలో మనకు ఇప్పుడే ఎలాగ ఉందంటే మనకు రానున్న కాలంలో మన మనుగడ అనేది
సాగాలి. కనుకనే ఇప్పటి నుండే నీటి కొరతను మనము తీర్చుకోవాలంటే నీటిని ఆదా చేసుకోవడం ఇప్పటి నుండే ప్రారంభించాలి. ఇంకా మరి మార్గం లేదు. కనుకనే మన యొక్క నగరపాలిక పరిషత్తు మున్సిపల్ బోర్డు ఏంటంటే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపట్టుంది. రానున్న రోజుల్లోన మనకి నీటి సదుపాయం కలుగుతుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు మనకి లాస్ట్ 2022 మనకి చాలా ఇబ్బంది అయింది నీటి గురించి. ఇప్పుడు కొన్ని పనులు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మన కొద్ది రోజుల తర్వాత నీటి సదుపాయం కూడా కలుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఏంటంటే మీ అందరూ సహకరించాలన్నమాట. దాని గురించి అని చెప్పి ఈరోజు మీ ముందు ఈ యొక్క నీటిని మనము వృధా చేయకుండా నీటిని మనకు సదుపయోగంగా ఉండే మనకు అవకాశం ఉన్నంత వరకు ఉపయోగించుకోవాలి. అంత వృధా చేయకూడదు. ఈ విషయం మీదే మీ ముందుకు ఈరోజు వచ్చాము. కనుక ఇక్కడ వచ్చినటువంటి అందరూ మీ యొక్క విలువైన సమయాన్ని తీసుకొని వచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలమ్మా. సరే, ఇంతతో ముగిస్తున్నాం.